హాయ్ అండి, నిన్న వీడియోలో ఊరెందుకు వెళ్ళానో చెప్పలేదు కదా. మొన్న పండగకి అయితే మా తమ్ముడు ఊరు వచ్చాడని చెప్పాను కదా. తన లీవ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు. తన కోసం ఒకసారి కలిసొద్దాం కదా అని చెప్పి వెళ్ళాము. ఈసారి అయితే మార్నింగ్ ట్రైన్ కి వెళ్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి వెళ్లేసరికి 2 hours అయితే టైం పడుతుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ గా బయలుదేరిపోయాడు. వచ్చే ముందు మాత్రం ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. కానీ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే వచ్చి వెళ్ళిపోతున్నాడా అనిపిస్తుంది. ఇలా వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, కానీ నవ్వుతూ బాయ్ చెప్పక తప్పదు. మరి ఇంకోసారి మాత్రం ఇలాంటి వీడియోని అయితే అప్లోడ్ చేయను. ఎందుకో ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే ఏడుపు వస్తుంది. మా తమ్ముడు బయటకు వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నది ఒకటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సిందే. నేనేమో పెళ్లి చేసుకుని నా ఫ్యామిలీతో నేను ఇక్కడ ఉన్నాను. మా తమ్ముడికి జాబ్ వచ్చేవాడైతే వేరే ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి మా అమ్మ మా నాన్న ఎప్పుడో వీలు కుదిరినప్పుడు నేనే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. మా తమ్ముడు బయలుదేరి వెళ్ళేసరికి టైం అయితే కరెక్ట్ గా 8 అయింది అనమాట. మా నాన్న కూడా టైం అయింది కదా అని చెప్పి డైరీలో పాలు పోసి వచ్చారు. ఇక్కడ చూడండి, లీటర్ 43 రూపీస్. ఇక్కడ మాకైతే కలిపిన పాలు లీటర్ 70 రూపీస్ తీసుకుంటారు.